చేస్తున్నానండి వేళ. ఏమేమి కావాలో మీకు చూపెడుతున్నానండి. 1/2 కేజీ బెల్లం అండి, శనగపప్పు అండి, ఇగో 2 గ్లాసులు ఇందులో పోస్తున్నానండి. 2 గ్లాసులు శనగపప్పు పోసండి, ఒక కొబ్బరికాయ వేయాలండి. 1/2 కేజీ బెల్లానికి ఒక కొబ్బరికాయ, ఇగో 2 గ్లాసులు వేస్తారండి. యాలకులండి. ఈ బూర్లు పూర్ణం ఎలా చేయాలో మీకు చూపెడుతున్నానండి. ఇది శుభ్రంగా కడిగేసండి 2-3 సార్లు. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టాలండి. ఒక 5 కూతలు రావాలండి. 5 కూతలు వచ్చిన తర్వాత కట్టేసుకున్న తర్వాత తీసి కొంచెం ఇలాగ అన్నాక బెల్లం ముక్కల కింద కొట్టి వేయాలండి. ఆ ముక్కలు మీకు వేసినట్టు మీకు చూపెడతానండి. ఇదిగో అండి, పప్పు ఉడికిపోయింది. నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకుని శుభ్రంగా కలిపి కరిగేదాకా సిమ్లో చక్కగా ఉడకబెట్టుకునండి. కొంచెం బెల్లం కరిగిన తర్వాత అండి కొబ్బరికూరు యాలకుడు వేసుకోవాలండి. వేసుకునండి చక్కగా ముద్ద అయ్యేదాకా మనం పొయ్యి మీద అలాగే పాకం బాగా వచ్చేస్తుందండి. పాకం ఇవిడి వరకు ఇలా కలుపుకుంటా ఉంటే అండి దగ్గరికి వస్తుంది. ఆ బూరెని చానాలు ఉంటుందండి, చాలా బాగుంటుందండి. బెల్లం ఇంకా కరగాలండి. ఈ టైంలోనే కొబ్బరికూరు ఆ కాయ కుట్టండి. నేను కూర తీసుకుని కొబ్బరికూర వేసేస్తున్నానండి. కాయ కూర వేస్తున్నానండి. నేను ఇది యాలకి పొడి కూడా ఇప్పుడే వేస్తున్నానండి. ఇదిగోండి చక్కగా దగ్గరికి అయ్యాక చాలా ఉండయ్యేదాకా మనం ఉంచుకుంటే అండి దీన్ని అత్తమాని చూడక్కర్లేదండి. అలా సిమ్లో పెట్టుకుని గడికోసారి చూసుకుంటే చాలండి. అయిపోయింది. పూర్ణం గట్టిపడిపోయింది. చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుందండి బాగానే. ఇప్పుడు నేను ఎలా బూర్లు వేయాలన్నది మీకు చూపెడతానండి. మనం బెల్లం అవి వేసేసుకుని కొబ్బరికూర వేసేసుకుని అలాగా ఓ పావు గంటలో చేసేసుకోవచ్చండి. ఇది పూర్ణం ఎలా చేయాలన్నది మీకు చూపెడతానండి. ఇదిగో అండి, బూర్లు పూర్ణం తయారైపోయింది. ఇది ఏం చేయాలంటే మనకు ఎంత సైజు పెద్దది కావాలో అంత సైజు ఇది చేసుకోవాలండి. ఉండలో ఇలాగా అన్నీ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకొని అన్నీ ఇలా చేసుకునండి పెట్టుకోవాలండి బూర్లు. ఇవ్వండి, నేను బూర్లు వేస్తున్నానండి. ఇప్పుడు పిండి నూనె పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. ఇక వండలు ఇలా చేసుకున్నానండి. నేను ఇక్కడ బియ్యం అండి, ఇది మినపప్పు తొక్కపప్పేనండి. గ్లాస్ పప్పు వేస్తే 2 గ్లాసులు బియ్యం 12 గంటలు నానబెట్టుకుంటే అండి బాగా ఉరుంగా అవుతుంది. ఇదిగో నేను పెట్టేసుకున్నానండి, కలిపేసుకున్నాను. నేను ఇప్పుడు వేసి మీకు చూపెడుతున్నానండి. నేను రాత్రి నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నానండి. ఇగో అండి, బూర్లు తయారైపోయినాయి. మీకు వేసినప్పుడు అవి చూపించాను కదండి. ఈ పూర్ణం బూర్లు అండి. పూర్ణం ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. చాలా బాగుంటాయండి, స్మూత్ గా ఉంటాయండి బూర్లు. ఇగోండి ఎంత స్మూత్ గా ఉంటాయి చూడండి. పెద్ద నూనె లాగవండి, చక్కగా ఉంటాయండి. ఇంట్లో దోసల పిండి ఉంటది కదండి, ఆ దోసల పిండి తోటి ఈ పూర్ణం మీరు ఉడకబెట్టుకుని కావాలన్నప్పుడు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకునండి. కావాలన్నప్పుడు 15 రోజుల వరకు ఉంటదండి పూర్ణం, చేసిన పూర్ణం. కొంచెం కొంచెంగా మీరు కావాలన్నప్పుడు టిఫిన్ లో కూడా 2 వేసుకోవచ్చు కూడా రండి. చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.